తారీఖున మా సమస్యలను అంగీకరిస్తూ ఈ నెల జనవరి 31వ తేదీ లోపల మా సమస్యలను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఏ సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించకపోగా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక సమస్యను సృష్టించి కొత్త సమస్యను సృష్టించి వారు ఈ సమస్యను సాల్వ్ చేసే పరిస్థితిలో లేకపోవడంతో మేము గత నెల రోజుల నుంచి ఓపికగా మా యొక్క సమస్యల పరిష్కారం కోసము ఎన్నో దఫాలుగా ఈడీఎస్ డైరెక్టర్ గారికి, మంత్రి గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లాము. ఎటువంటి ఆ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకపోవడంతో ఈరోజు ఈడీఎస్ డైరెక్టర్ గారిని కలుద్దామని వస్తే డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ముత్తురామస్వామి గారు చాలా నిర్లక్ష్యంగా అధికారులు మా ఆపరేటర్లను చులకనా భావంతో ఆపరేటర్స్ వస్తే నాకేమి, ఆపరేటర్లు ఎట్లపోతే నాకేమి ఈ విధంగా మాట్లాడారు. దీనిపైన మేము మీరు ఏం సార్ ఇట్లా మాట్లాడుతున్నారు, మంత్రి గారు దీని మీద హామీ ఇచ్చారు కదంటే ప్రభుత్వమే మారిపోతుందండి, ప్రభుత్వం మారిపోయిన తర్వాత వచ్చి మంత్రి గారిని కలవండి, ఇప్పుడంతా ఏం చేసే కాదు, మా దగ్గర నన్ను ఏం అడగద్దండి, మీ ఇష్టం మీరు చేసుకోండి అని చెప్పి చాలా చులకనతో మాట్లాడారు. కాబట్టి మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నందువల్ల మేము వచ్చి ధర్నా కూర్చున్నామండి. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,000 కేంద్రాలు కూడా ఇప్పుడే మూసామని చెప్పాం. నిరసనగా ఈ 9,000 కేంద్రాలు కూడా ఇంకో గంట సేపులో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆపేసి మేము నిరవధిక సమయంలోకి వెళ్ళిపోతున్నామండి.